డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్లో ఉదయం 10:20 నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. నవదీప్ కోసం పక్కా వ్యూహంతో ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్ అధికారులు వాటికి సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను విచారించిన కోణంలో కాకుండా నవదీప్ ని కాస్త భిన్నంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కెల్విన్ తో పరిచయాలు, సెల్ఫీలపైనే కాకుండా పబ్స్ లో డ్రగ్స్ లింకులు, డ్రగ్స్ స్మగ్లర్ జాక్ తో పరిచయాలపై లోతుగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. నవదీప్ 2-3 పబ్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ యాక్టర్ గానే కాక ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా చలామణి అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నవదీప్ చేస్తాడని సమాచారం. డ్రగ్స్ స్మగ్లర్ జిషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ తో పాటు కెల్విన్ తో కూడా పరిచయం ఉందా? ఉంటే ఎంతకాలంగా? అలాగే పబ్లో డ్రగ్ కల్చర్ పై, పబ్లో సెలబ్రిటీల భాగస్వామ్యంపై ప్రధానంగా కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. అలాగే పబ్బుల్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరు ఎలా చేరవేస్తున్నారు, ఈ వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఉంది? అంతేకాకుండా పబ్స్లో కాక్టైల్ డ్రింక్, మత్తుమందు కలుపుతున్నారా? ఆ డ్రింక్ ఏంటి? ఇప్పటిదాకా జరిగిన విచారణలో కొంతమంది సహనటుల పేర్లు తెరపైకి వచ్చాయని, ఆయా వ్యక్తులతో మీ అనుబంధం ఎలాంటిది అన్న కోణంలో కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. మొదటి రోజు ఈ నెల 19న పూరిని 11 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు రెండో రోజు శ్యామ్ కే నాయుడును కేవలం 5:30 గంటలే విచారణ జరిపారు. పూరి క్లోజ్ అసోసియేట్ అయిన సుబ్బరాజును 12 గంటలు ప్రశ్నిస్తే తరుణ్ను మరో అరగంట అదనంగా 13 గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నవదీప్ ని కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరోవైపు ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ ఏదో చెప్పినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా భావిస్తారంటున్న నవదీప్ సిట్ ను రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడా? సిట్ అధికారులు చూపెట్టే ఆధారాలు చూసి ఉలిక్కిపడి ఊకొడతాడో చూడాలి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్లను విచారించిన సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని వారి నుంచి రాబట్టారు. సుబ్బరాజు, తరుణ్లు విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. వీరందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుని కొత్త కోణంలో తయారు చేసిన ప్రశ్నలతో ఉదయం నుంచి నవదీప్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన జాక్ అనే వ్యక్తి కాల్ డేటా ఆధారంగా నవదీప్ ని విచారణకు పిలిచినట్లు సమాచారం. ఈ నెల 9న అరెస్ట్ అయిన మెహదీపట్నంకు చెందిన జిషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ అనే వ్యక్తి బేగంపేట్ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాకతీయ టవర్స్ దగ్గర కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్ జూబ్లీహిల్స్ స్టార్ హోటల్లో అరెస్ట్ అయ్యాడు. గతంలో జాక్ అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ గా ఉన్న సమయంలో కొందరు సినీ ప్రముఖులతో సంబంధాలున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా కొందరికి నోటీసులు పంపారు. జాక్ కాల్ డేటా ఆధారంగా హీరో నవదీప్ కి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నవదీప్ కూడా అంగీకరించాడు. తనకు కెల్విన్ ఎవరో తెలియదని, జాక్ అనే వ్యక్తి మాత్రం నెల కిందట ఈవెంట్ మేనేజర్ గా తనకి పరిచయం అయ్యాడని, ఆ సందర్భంగా తన ఫోన్ నెంబర్ అతని దగ్గర ఉండొచ్చని నవదీప్ అంటున్నాడు. నగరంలో కొన్ని పబ్స్ లో స్పెషల్ డ్రింక్ తయారు చేస్తారు. డ్రగ్ స్మగ్లర్ జాక్ పర్యవేక్షణలో ఆ డ్రింక్ ని తయారు చేస్తారు. కొన్ని పబ్స్ లో ఆ కాక్టైల్ డ్రింక్ ప్రత్యేకంగా అందిస్తారు. ఆ డ్రింక్ తీసుకునే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఆ డ్రింక్ కోడ్ చెప్తేనే గెస్ట్లకు ప్రత్యేకంగా సర్వ్ చేస్తారు. ఒకసారి స్పెషల్ డ్రింక్ తీసుకుంటే 6 నుంచి 8 గంటలు మత్తులోకి జారిపోయి వాళ్లను వాళ్లే మర్చిపోతారు. కొన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే స్పెషల్ గెస్ట్లకు ఈ డ్రింక్ సర్వ్ చేస్తారని సమాచారం. ఈ క్రమంలోనే హీరో నవదీప్, హీరో తరుణ్ పబ్స్ లో మాత్రమే ఈ డ్రింక్ దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది.